మనము దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పుదాం అందరము. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనందరం కూడా చదువుకుందాం. లూకా శుభవార్త 18 అధ్యాయము 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా శుభవార్త 18 అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు, ముచ్చటగా 3 విషయాలను మనము ధ్యానం చేద్దాం. 3 విషయాలంటే ఏంటి అంటే, ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి, వారిలో ఒకడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు అనేటువంటి 3 విషయాలు. ఒకరెవరు చెప్పండి? పరిసయ్యుడు, మరొకరు సుంకరి, వీరిలో ఒకడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అనేటువంటి 3 విషయాలను ముచ్చటగా 3 విషయాలను ధ్యానించి మనము ముగించుకుందాం. స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు అనగా ఎలాంటి స్వభావం గలవాడంటే, హెచ్చించుకునేవాడు. ప్రతి దాంట్లో హెచ్చింపు. నేనే మంచోని, నేనే మంచిదాన్ని, నాకంటే ఇంకెవరు మంచోళ్ళు కాదు, నాకంటే ఎవరు మంచిది కాదు. ఎప్పుడు తన్ను తాను హెచ్చించుకునేటువంటి స్వభావం గలవాడు పరిసయ్యుడు. పరిసయ్యులో ఉన్నటువంటి గుణం ఏంటంటే, దండోరా వేయించుకునేవాడు. తనను గూర్చి తాను దండోరా, గొప్పలు చెప్పించుకునేవాడు, గొప్పలు చెప్పుకునేవాడు. చాలామంది డంబాలు చెప్పుకుంటారు కదా, కొంచెం దాన్ని ఎక్కువ చేసి చెప్పుకుంటారు, దాన్ని సాగదీసి చెప్పుకుంటారు, చిన్నదాన్ని గొప్ప సాక్ష్యముగా చెప్పుకుంటారు. దగ్గరికి పోయి చూస్తే ఏముండదు. ఏమంటావు? శేబదేశపు రాణి సొలొమోను రాజుని గురించి విన్నదంట. తన దేశంలో గొప్పగా విన్నది. చూద్దామని ఒకరోజు వచ్చి సొలొమోను యొక్క సామ్రాజ్యాన్ని, ఆయన పరిపాలన, ఆయన యొక్క ఆ పరిస్థితిని అంతటిని పరిశీలన చేసి చూస్తే ఆమె అవాకయిందంట, ఆశ్చర్యపోయిందంట. నేను సొలొమోను మహారాజును గూర్చి విన్నది కొంచెమే, కానీ వచ్చి చూస్తే నేను విన్నదానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది అని సొలొమోను రాజును గురించి, ఆయన రాజ్య పరిపాలన గురించి, ఆయన జ్ఞానమును గురించి ఆ శేబదేశపు రాణి ఆశ్చర్యపడ్డది. అలా ఉండాలి. కానీ పరిసయ్యుడు అలాగ లేడు. తనను గురించి తాను చెప్పుకుంటాడు.
నేనే నీతిమంతుని. పరిసయుడు స్వనీతిపరుడు. పైకి భక్తి కలిగినోడు పరిసయుడు, లోపల భక్తి ఉండదు. సమాజంలో మాత్రము పరిశుద్ధుడుగా చలామణైపోతాడు. సమాజంలో, సంఘములో, ఈ లోకములో నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుని, నేను పరమభక్తుని అనేటువంటి ఆ డంబాలు గొప్పగా చెప్పుకోవడం, తన గురించి తాను దండోరాలు వేయించుకోవడం, లేదా చాటింపు చేసుకోవడం. చాటింపు చేస్తారు డప్పులు ఇచ్చి. అలాంటి లక్షణము కలిగిన వాడు పరిసయుడు. అవి దేవునికి నచ్చాయి. ఎవరైతే డంబాలు చెప్పుకుంటారో, ఎవరైతే గొప్పలు చెప్పుకుంటారో, ఎవరైతే హెచ్చించుకుంటారో వారిని దేవుడు నచ్చడు, ఇష్టపడడు. మనలో ఎప్పుడు కూడా హెచ్చించుకునే గుణము ఉండొద్దు, తగ్గించుకునే స్వభావమే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని రూపము ధరించుకొని ఆయన తగ్గించుకున్నాడని మనం ఆ పత్రికలో చదువుకుంటాం. దాసుని రూపం, రాజై ఉండి ఈ భూమికి ఆకాశానికి మహారాజై ఉన్న సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి ఒక మనిషిగా, ఒక దాసునిగా, ఒక రిక్తునిగా తన్ను తాను తగ్గించుకున్నాడని మనం చదువుకుంటాం కదా. మీరు కూడా క్రీస్తేసునకు కలిగిన ఈ మనసు కలిగియుండుడి. మనం కూడా తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో మనము తగ్గించుకునే స్వభావం ఉండాలి. యేసయ్యకి ఏది ఇష్టం తెలుసునా? తగ్గించుకోవడమే ఆయనకి ఇష్టం. హెచ్చించుకొని వారిని చూస్తే ఆయన ఇష్టపడడు. దేవుడు క్షమించని పాపం ఏది ఉంది చెప్పండి? అన్ని పాపాలు క్షమిస్తాడు కానీ ఒక పాపం క్షమించడు ఆయన. అదే గర్వం. గర్విష్ఠులను ఆయన ఎన్నడూ క్షమించడు. క్షమించరాని పాపము గర్వం. గర్వమును దేవుడు క్షమించడు. ఆంభావము, గర్వము అది ఎప్పుడు మనలో ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనలో ఉంటే అది తొలగించేసుకోవాలి. మనం ఎప్పుడు తగ్గించుకోవాలి, దీనులమై ఉండాలి. కానీ పరిసయుడు హెచ్చించుకునే స్వభావం గలవాడు. డంబాలు చెప్పుకునేవాడు, కొంచెం ఉంటే ఎక్కువగా చెప్పుకునేవాడు, పబ్లిసిటీ చేసుకునేవాడు, దండోరాలు వేయించుకునేవాడు, చాటింపు చేసుకునేవాడు, బూరలు ఊదించుకునేవాడు అని కూడా బైబిల్లో మనం చూస్తాం. ఈ స్వనీతి పరులు, ఈ పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే బూరలు ఊదించుకునేవారు. అది యేసయ్య చూసి అనేకసార్లు వాళ్ళని తిట్టాడు. అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, అయ్యో మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. సున్నము కొట్టిన సమాధులు మీరు, పైకి తెల్లగా కనిపిస్తున్నారు, పైకి భక్తిపరులుగా కనిపిస్తున్నారు, నీతిమంతులుగా కనిపిస్తున్నారు, కానీ మీ లోపల ఎలాంటి భక్తి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏది లేదు అని అనేకసార్లు దేవుడు పరిసయ్యులతో అన్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, వాళ్ళని వెంబడించొద్దు అని యేసుప్రభు చెప్పాడు. ఎవరైతే పై వేషాన్ని వేసుకొని అడంబరములుగా
నీతిమంతులుగా పరిశుద్ధులుగా భక్తులుగా చలామణి అయిపోతున్నారే, వాళ్ళని వెంబడించొద్దు, నువ్వు ఆగమైపోతావు. వాళ్ళు పరలోకము పోరు, చేరరు, చేరే వారిని కూడా చేరనియ్యరు అని యేసు ప్రభు మరొక చోట కూడా చెప్పాడు. పరిసయ్యులు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు పరలోకము చేరరు, వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనియ్యరు. వింటున్నారా? వాళ్ళు ప్రతిరోజు మాకు దర్శనాలు వస్తున్నాయని చెప్తారు. ఏమొస్తాయి వాళ్ళకు? ప్రతిరోజు దర్శనాలు వస్తాయంట. ప్రతిరోజు వచ్చి దేవుడు మాట్లాడిపోతాడంట ఈ పరిశుద్ధుల దగ్గరికి దేవుడు ప్రతిరోజు వచ్చి మాట్లాడిపోతాడంట. దర్శనాలు, కలలు వీళ్ళకు రోజు కలుగుతూనే ఉంటాయి. ఈ నీతిమంతులకి వీళ్ళు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. నీ డంబాలు, నీ పొగిడింపులు, నీ పోజులు, నీ బూరలు ఊదించుకోవడము, చాటింపు చేసుకోవడము, దండోరలు వేయించుకోవడం మానేసేయి. యేసుప్రభు చేసిన బోధ అది కాదు. నువ్వే గొప్ప కార్యం చేసినా అది మరుగై ఉండాలి. ఆయన దెయ్యములను వెలగొట్టినా, చనిపోయిన వారిని లేపినా నా గురించి చెప్పవద్దన్నాడు. ఎన్ని అద్భుతాల కార్యాలు చేసినా నా గురించి ఇతరులకు చెప్పకుండి, గొప్పలు చెప్పకుండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎవరమ్మా? వాళ్ళు ముగ్గురు అక్కడే పోయారు. బంద్ చేయమని చెప్పు, ఆమెకు తీసేయండి. ఏం చూస్తున్నారు? మీకే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. సెల్ ఫోన్ చూడొద్దు, అభ్యంతరంగా ఉండొద్దు, ఆశీర్వాదకరంగా ఉండాలి. శాపంగా ఉండొద్దు, దీవెనకరంగా ఉండాలి. పరిసయ్యులు ఆ విధంగా ఉన్నారు. యేసుప్రభు చెప్పాడు 10వ వచనంలో చూడండి, 10వ వచనం 18, లోకసువార్త 18, 10వ వచనం ఏం రాయబడింది? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు. రైట్, ప్రైజ్ ది లార్డ్. 2 వెళ్ళారు దేవుని మందిరానికి, కానీ ఒకరు మాత్రమే అంగీకరించబడ్డారు, ఒకరు విసర్జించబడ్డాడు. మందిరానికి 2 వచ్చారు. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ అంగీకరించబడతారా? మందిరానికి వచ్చిన వాళ్ళందరూ నీతిమంతులు అవుతారా? పరిశుద్ధులు అయిపోతారా? పరలోకం దొరుకుతుందా? కాదు, భ్రమపడకు. మందిరానికి వస్తే బాగుపడవు. నీ మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం రావాలి. మందిరానికి వచ్చి ఏం చేయాలి? సుంకర్ ఏం చేశాడు? 13వ వచనంలో చూడండి, 3వ వచనం 3వ లైన్ చూడండి. 13లో 3వ లైను, దేవా దేవా పాపినైన నన్ను. హల్లెలూయా. మొదటిది, మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే దేవా నేను పాపిని అనేది గ్రహించాలి. నేనెంత ఘోర పాపిని ప్రభువా, నేనెంత ద్రౌభాగ్యురాలను, నేను పాపినయ్యా, ఏ మంచితనము నాలో లేదు, ఏ నీతి నాలో లేదు, ఏ భక్తి నాలో లేదు, నేను పాపులలో ప్రధానుడను, నేను పాపిని అని గ్రహించగలిగినటువంటి వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. స్తోత్రం చెప్పండి.
ఒకడు పరిసయ్యుడు గురించి చెప్పాను కదా. పరిసయ్యుడు ఒకరు సుంకరి. పరిసయ్యులు అంటే తామే నీతివంతులమని చెప్పుకునేవారు. ఇతరులను తక్కువ అంచనేసి తన్ను తాను హెచ్చించుకునేవాళ్ళు. సుంకరి అంటే ఎవరంటే, సుంకరి అనేటువంటి వాళ్ళు మరి రోమ ప్రభుత్వంలో రోమీయులకు వీళ్ళు దాసులు. ఆ రోజులో ఉన్నటువంటి రోమ ప్రభుత్వానికి ఈ సుంకరులు బానిసలు, దాసులుగా ఉన్నారు. దేశద్రోహులుగా వారిని వాళ్ళు భావించారు. ఈ సుంకరులు పాపులుగా, ఆ రోమా దృష్టికి వీళ్ళు పాపులుగా ఉన్నవారు, వెలివేయబడిన వారు, తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నిక లేనివారు, ఏ యోగ్యత లేని వాళ్ళు, ఏ అర్హత లేనటువంటి వాళ్ళుగా ఆ రోజు వారిని గుర్తించింది. అలాగా రోమీయులు, రోమ ప్రభుత్వం వాళ్ళు ఈ సుంకరులను అలాగ చూసేవారు. ఈరోజు కూడా కొంతమంది బడుగు బలహీన వర్గాలను ఎలా చూస్తారంటే చిన్న చూపు చూస్తారు, తక్కువ అంచనేస్తారు. సుంకరులు, మాలమాదిగలు, ఎస్సీ అనేటువంటి భావముతో తక్కువ అంచనేసి మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ మనము చూడవచ్చు. ఆగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు తక్కువ కులములను వారిని చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా సమాజంలో ఇప్పటికీ వాళ్ళకి విలువ లేకుండా చూస్తున్నారు. అంటరాని వారిగా, ముట్టరాని వారిగా ఇప్పటికీ సమాజం చూస్తుంది. ఇప్పటికీ సమాజం ఇంకా బాగుపడలేదు. దేవుని యొక్క సత్యం ఇప్పటికీ ఈ లోకము తెలుసుకోలేదు. ఇంకా అనేక మందిని చిన్న చూపు చూడడం మంచిది కాదు కదా. ఆగ్ర కులస్తులు, అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కులమని, బడుగు బలహీన కులమని ఈరోజు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, అది వాక్యానికి విరుద్ధం. ఎవరిని తక్కువ చూపు చూడొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. అందరూ మనుషులే. దళిత క్రైస్తవులను కొంతమంది తక్కువ చూపు చూస్తున్నారు. దళిత క్రైస్తవులకి మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ జరగవద్దు అని కూడా కొంతమంది రూల్స్ తెస్తున్నారు. అదంతా వాక్యానికి విరుద్ధమే. సుంకరి అనేటువంటి వ్యక్తి ఒక దళిత కులానికి లేదా కులాన్ని చూయిస్తున్నాడు. పేదవారిని, బీదవారిని, దళితులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, ఏ యోగ్యత లేనటువంటి వారిని చూయిస్తున్నాడు సుంకరి. సుంకరి అనగా ఇలాంటి వారిని చూయించేవాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసునా? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి. ఈ మాట నేను ఆలోచిస్తున్నా. అతని కంటే ఇతడు అంటే దేవునికి ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? అతడేమో పరిసయ్యుడు, ఇతడేమో సుంకరి. ఈ లోకము సుంకరిని చిన్న చూపు చూసింది. పరిసయ్యుడు ఈ సుంకరిని చిన్న చూపు చూశాడు. పరిసయ్యుడు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను
ఉండనందుకు నీకు కృతజ్ఞస్తుతులు చెల్లించుచున్నాను. ఏం ప్రార్థన ఇది? పనికిమాలిన ప్రార్థన. ఈ ప్రార్థనలు దేవుడు వింటాడా? ఇతరులను తక్కువ చేసి తనను హెచ్చించుకునే ప్రార్థన ఇది. ఆ ప్రార్థనలో ఏ మంచి పదాలన్నా ఉన్నాయా? ఇతరులను తక్కువ చేయడమే, తాను హెచ్చించుకోవడమే, తాను గణపరుచుకోవడమే, తాను పొంగడమే, డంబాలే. మరొకసారి చదవండి ఆ ప్రార్థనని. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతులు చెల్లించుచున్నాను. ఇదేందయ్యా? నేను వ్యభిచారిని గాను, నేను దొంగని గాను, నేను అన్యాయస్తుని గాను, ఇతర మనుషుల వలనైనా, ఇతర మనుషుల లాంటి వాడని కాదు నేను. ఈయన పైకెళ్ళి ఊడిపడ్డాడని, మరి ఈయన పైకెళ్ళి ఊడిపడ్డట్టుగా మాట్లాడుతున్నాడు. ఈయన దేవుని స్థానంలో ఉన్నట్టుగా మాట్లాడుతుండే. ఈయన ఒక దేవదూత. మరి ఈయన నిలువుట అంగిలు వేసుకోగానే సరిపోతుందా? స్టైల్ కొట్టంగానే సరిపోతుందా? బట్టలు మారిస్తే సరిపోతుందా? నువ్వు నీతిమంతుడు ఎట్లయితావయ్యా? మేడి పండు చూడు మేలిమయుండును, చెప్పండి, దాని పొట్ట విప్పి చూడు పురుగులుండును. పైకి భక్తిగా కనిపించడంకు వేషాలు వేయొద్దు. పైకి భక్తిపరులముగా, గొప్ప దైవజనులముగా, గొప్ప సేవకులముగా, దేవుడు వచ్చి ప్రతిరోజు మనతో మాట్లాడిపోతున్నట్టుగా, ఉన్న దర్శనాలన్నీ మనకే వస్తున్నట్టుగా, ప్రజలను భ్రమపెట్టి ప్రజలను మబ్బిలో పెట్టేసి, రండి నా దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతాయి, నా దగ్గరకు వస్తే మీ బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుతుంది. వాళ్ళు కష్టపడకుండానే బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందా? ఏమయ్యా, మీ ఏటీఎం కార్డులు తీసుకురండి, వాటికి ప్రార్థన చేస్తే ఆ బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువైపోతుంది, మీ ఎకర భూమి 10 ఎకరాలు అవుతుంది. అవునా? ఎకరా 10 ఎకరాలు అవుతుందా? మీ బిల్డింగ్ 10 బిల్డింగ్లు అవుతాయి. నీ ఒక్క అంతస్తు బిల్డింగు 2-3 అంతస్తులు పెరుగుతుంది. రండి నా దగ్గరికి. నైట్ దేవుడు వచ్చి మాట్లాడిండు. అవునా? పరిసయ్యులారా, పరిసయ్యుల లాంటి స్వభావం కలిగినటువంటి సేవకులారా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, అది దేవుడు ఎన్నడూ ఆ ప్రార్థన వినడు. మరొక ప్రార్థన చేస్తుండు. రెండవ ప్రార్థన ఏంటిది? 12వ వచనం, వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది పరిసయ్యుని ప్రార్థన, పరిసయ్యుని పరిస్థితి. వాని స్వభావము ఇలాంటిది. గర్విష్ఠుడు, హెచ్చించుకునేవాడు, బూరలు ఊదించుకునేవాడు, దండోర వేయించుకునేవాడు, చాటింపు చేయించుకునేవాడు, డప్పులు కొట్టించుకునేవాడు. ఊరేగింపు ఎవరికి అయ్యా నీ ఊరేగింపు? నువ్వు సచ్చి నరకానికి వెళ్తావు, జాగ్రత్త. పరలోకానికి వెళ్ళడానికి మార్గం లెంకో, తగ్గించుకో. సచ్చిన కుక్క వలె నువ్వు మారాలి. కాలేబు సచ్చిన కుక్క లాంటి వాడని అన్నాడు బైబిల్లో. మనం ఎప్పుడు హెచ్చించుకోవద్దు, తగ్గించుకోవడమే. ఎదిగిన కొలది ఒదగాలి. ఎంత ఎదిగితే అంత ఒదగాలి. కానీ నువ్వు ఎదిగిందే లేదు. కానీ మేడిపండు లాంటి పరిసయ్యుడు, పరిసయ్యుడు దుస్తులు బాగా ఉన్నాయి, తెల్లటి వస్త్రాలు ధరించుకొని, ఆ సన్నపు నారబట్టలు ధరించుకొని,
దేవాలయంలోకి వెళ్ళి పులిపీఠం మీద నిలబడి గప్పాలు నరుకుతున్నాడే, పులిపీఠం మీద నిలబడి ఆగ్రస్థానాలు కోరుకుంటూ, పిలవకపోయినా ఈరోజు చాలామంది నేను సేవకునని చెప్పుకుంటూ అగ్రస్థానాల మీదకి వచ్చి లైన్ కట్టి నాకు కుర్చీ చేయలేదు, నాకు సన్మానం చేయలేదు, నన్ను గుర్తించలేదు, నన్ను పిలవలేదని చాలామంది ఈరోజు గొడవలకు దిగిరు. ఒక ఆయన అంట పెళ్ళికి రాలేదంట, పెద్ద మనిషి. ఎందుకయ్యా పెళ్ళికి రాలేదని ఒకరోజు సంతలో కలిస్తే ఒక సేవకుడు ఆ సేవకుని అడిగిండంట, సేవకుడా నువ్వు పెద్దోడవు, మరి ఎందుకు రాలేవు పెళ్ళికి అని అడిగితే ఆయన అన్నాడంట, నేను రాలేను పెళ్ళికి, రావద్దనుకున్నా అన్నాడట. ఎందుకు? నా పేరు పత్రికలో పైన వేయలేదు, అందరికంటే లాస్ట్కి వేశారు నా పేరు, అందుకే నేను అట్టయ్యాను, అందుకే అట్టయి ఆ పెళ్ళికి రాలేదు అన్నాడంట. ఇలాగే ఉన్నది ఈరోజు సేవకుల పరిస్థితి. అందరి పేర్లు పైన వేయాలంటే మరి కింద ఎవరు ఉండాలి? అందరి పేర్లు పైన ఎట్లా చేస్తుందయ్యా? ఒకటి తర్వాత ఒకటి వస్తుంది కదా. మరి అందరి పైన అంటే ఏడ వేస్తుంది చెప్పండి? ఇలాంటి పరిచయులు ఉన్నారు. వాళ్ళు అవినీతి పరులు, స్వనీతి పరులు, డంబములు చెప్పుకునేవాళ్ళు, డాంబికులు, హెచ్చించుకునేవాళ్ళు, దేవుని చేత మెప్పు పొందేవారు కారు. దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు అవినీతి పరులని దేవుడు తీర్పు తీర్చాడు. ఆయన ప్రార్థన చూస్తే ఎట్లా ఉందంటే, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను. ఉపవాసం చేసేది చెప్పుకోవాలనా పబ్లిక్లా? ఏమ్మా, ఉపవాసం చేస్తే నువ్వు ఇంట్లో డోర్ పెట్టుకొని స్నానం చేసుకొని తలకు నూనె అంటుకొని చాలా అందంగా కనబడుతూ నవ్వుతూ సంతోషంగా ఉంటూ వాళ్ళని చూస్తే అలా అనిపించాలి. కానీ సూరుమంటూ ఏదో ముఖమంతా వికారం పెట్టుకొని ఏమక్క గట్లున్నావంటే ఉపవాసం చేస్తున్నా, ఏం తమ్ముడు గట్లున్నావంటే ఉపవాసం చేస్తున్నా. ఉపవాసం చేస్తే ముఖం వికారం పెట్టుకోవాలా? అందరికీ తెలవాలా నీ ఉపవాసం? అందరికీ పబ్లిసిటీ కావాలా నీ ఉపవాసం? పరిచయుడు అదే చెప్పుకుంటున్నాడు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నా. చాటింపు చేయండి, చాటింపు చేయకండి, ఉపవాసం గురించి చాటింపు చేయండి, దండోరాలు వేయించుకోండి, ఊరేగించండి. ఆయన ఉపవాసం చేస్తుండంట వారానికి 2 సార్లు. చెప్పండి అందరికీ, డప్పు తీసుకొని వెళ్ళి డప్పు కొట్టించుకోవడానికి నువ్వు ఉపవాసం చేసేది. తర్వాత ఆయన చెప్తున్నాడు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించున్నా, 10వ వంతు ఇస్తున్నాను, దశభాగం ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అందరికంటే నేను ఎక్కువ ఇస్తున్నా అని గొప్పలు చెప్పుకునే తత్వము పరిచయునిలో ఉంది. అందుకే దేవుడు ఆ పరిచయుని వినలేదు, త్రోసివేశాడు. ఇలాంటిగా మనం ఉండొద్దు. మనం ఎలా ఉండాలి అంటే, సుంకరి చూడండి, సుంకరి పాపినైన నన్ను, పాపిని అనేది ముందు గ్రహించాలి. ఎవరు నీతిమంతులు చెప్పండి? ఒక ఆయన పరిచయుడు, ఒక ఆయన సుంకరి, వాళ్ళిద్దరిలో ఒకడు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అయ్యాడు? ఈయన పాపం చేయలేదా? ఈయనలో పాపం లేదా? నీతిమంతులు అంటే ఎవరు? పాపం చేయని వారా? నీతిమంతులు అంటే ఎవరు? పాపం చేయని వారా? పాపం లేనివారా? కాదు, పాపం చేసిన వారే, పాపంలో ఉన్న వాళ్ళే నీతిమంతులు అంటే. ఇంకెవరో అనుకునేరు మీరు. మరి ఎట్లా నీతిమంతుడు అయ్యాడు? పాపమును గుర్తించాడు, తన పొరపాటును గుర్తించాలి.
తన అపరాధములను గుర్తించాలి, తన పాపాలను తెలుసుకోవాలి. వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు వద్దు, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు నీకొద్దు, నీ తప్పులు గుర్తించు. అందుకే వేమన్న పద్యాల సుమతి పద్యాల్లో పద్యం ఉంటుంది. అదేం పద్యము? తప్పులేంచు వాళ్ళు తండోపతండములు తన తప్పు ఎరగరు. చెప్పరేంటి? ఇతరుల తప్పులేంచు వాళ్ళు తండోపతండములు ఉన్నారట, తన తప్పులను గుర్తించే వాళ్ళు లేరట లోకంలో. మంది తప్పులే చెప్తారు కానీ తన తప్పులు గుర్తెరగరు. సుంకరి నీతిమంతుడిగా అవ్వడానికి తన తప్పుని తెలుసుకున్నాడు. నేను ఘోర పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నా ఆలోచనలు తప్పు, నా చూపులు తప్పు, నా మాటలు తప్పు, నా నడక తప్పు, నా ప్రవర్తన తప్పు, నేను పాపిని, నేను పాపంలోనే పుట్టినాను, పాపంలోనే పెరుగుతున్నాను, నేను పాపిని, నా పాపములు క్షమించు. నాలో పాపం లేదన్నవాడు అబద్ధికుడు, బైబిల్ చెప్తుంది. నాలో పాపం లేదన్నవారు అబద్ధికులు. అందరిలో పాపం ఉంది, అందరం పాపులమే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. ఏ కులానికి చెందినవాడవైనా, ఏ మతానికి చెందినవాడవైనా, ఏ దేశానికి ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, నువ్వు ఆగ్ర కులస్తుడవైనా, దళితుడవైనా, తక్కువ స్థాయిలో ఉన్నా నువ్వు మనుషుడవే. జన్మ కర్మ పాపాలు మనిషిలో ఉన్నవి. జన్మ నజాయితే శూద్రం, కర్మ నజాయితే ద్విజం. జన్మ కర్మ పాపాలు మనిషిలో ఉన్నాయి. అరికాలు మొదలుకొని తల వరకు మనిషి పాపి. తల నుండి పనికి విషయము, ఎలనంది తోక నుండి విషయము, కాలునకు నిలువెల్ల విషయము, మనిషికి నిలువెల్ల విషయము. మనిషి పాపిష్టి మనిషి, దౌర్భాగ్యుడు. పాపాలన్నీ నీలోనే ఉన్నాయి. నువ్వు ఎదుటివారిని పాపి అనొద్దు. ఎదుటివారిని పాపి అన్నోడే మొదటి పాపి. ఎదుటివారిని పాపి అంటోడే పెద్ద పాపి. నీవే పెద్ద పాపివి. నీ పాపములు క్షమాపణ యేసుప్రభు దగ్గర పొందుకో. రక్తపోక్షణం పాప వినాశనం, సర్వ పాప పరిహారో రక్తపోక్షణం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వేదములో మనం చూస్తున్నట్టు పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభుకే అధికారం ఉంది. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకోండి. ఒక యేసు స్వామి, ఒక యేసు రక్షకుడే మనిషి పాపములను క్షమించగలడు. ఎందుకంటే ఆయన సిలువలో రక్తం కార్చాడు. ఆయన పవిత్రమైన రక్తం చేత మన పాపములను కడుగుతాడు. మన కొరకు ఆయన బలి పశువుగా బలయ్యాడు. చేతులతో చేసిన పాపాలకు చేతుల మేకులు, కాళ్ళతో నడిచి చేసిన పాపాలకు కాళ్ళలో శిలలు, తలలో చెడు తలంపులు తలంచినందుకు తలలో ముళ్ళ కిరీటము, హృదయములో ఎన్నో పాపములను దాచుకున్నందుకు హృదయంలో బల్లెముతో పొడిపించుకున్నాడు మన ప్రభు. నువ్వు దేహముతో చేసిన పాపాల నిమిత్తమై 1-40 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు శిలువలో ఆయన చేసిన త్యాగమును గుర్తు చేసుకో. 1-40 కొరడా దెబ్బలు నీ కోసమే ఆయన ఆ దెబ్బలను తిన్నాడు, భరించాడని గుర్తు చేసుకో. పాపములను ఒప్పుకో, అప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. సుంకరి ఏం చేశాడంటే, దేవుని మందిరానికి ఇద్దరు వెళ్ళారు, కానీ ఒక ఆయన మంచి ప్రార్థన చేశాడు, ఒక ఆయన ప్రార్థన దేవుడు వినలేదు. సుంకరి ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా పాపిని. రెండవది, నన్ను కరుణించమని పలికెను. కరుణించు. దేవుడు కరుణగల దేవుడు, కృప కలిగిన దేవుడు మన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. కరుణామయుడైన,
కటాక్షము కలిగిన దేవుడు ఆయన. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఎటువంటి ఘోర పాపినైనా, వ్యభిచారినైనా, దొంగనైనా, నరహంతకునైనా, త్రాగుబోతునైనా, తిరుగుబోతునైనా, తిట్టుబోతునైనా, ఎలాంటి పాపినైనా యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, వచ్చి ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకొని రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి. రండి, సుంకరి వలె ప్రార్థన చేయండి. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు తెలుసునా? 13 వచనంలో ఉంది, కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అని రాయబడ్డది. రొమ్ము కొట్టుకొనుచు. ఆగండి, ఏం చేస్తున్నాడు ఆయన? గుండె బాదుకొనుచు. రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తున్నారా మీరు? మంచిగా దొరసానిలాగా దూరలాగా వచ్చి సింహాసనం మీద కూర్చొని హాయిగా చేతులు ముడుచుకొని నిద్రపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీకేమి? మీరు నీతిమంతులు, పరిచయులు. మీకు పశ్చాత్తాపం ఎందుకు వస్తుందయ్యా? మీలాంటి నీతిమంతులు ఎవరు లేరు అమ్మా, మీలాంటి నీతిమంతులు ఎవరు లేరు. మీకు పశ్చాత్తాపం ఎందుకు వస్తుంది? కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. మరి ఆ సుంకరు లాంటి పాపులు మనం కాదు కదా. ఆ పరిచయుడు అన్నట్టు, ఆ సుంకరి వల్ల నేను కాదు, ఇతరుల మనుషుల వల్ల నేను కాదు, ఆ శౌర్యుల వంటి వాడని కాదు, ఆ వ్యభిచారుల వంటి వాడని కాదు, నేను ఎంత మంచోని. ఛీ, నీ ప్రార్థన చల్లగుండా. సుంకరి అయితే రొమ్ము కొట్టుకొనుచు. ఏం చేస్తున్నాడంటే ఆయన? రొమ్ము కొట్టుకొనుచు. ఆకాశం వైపు కన్నులెత్తుటకై నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు అని రాయబడ్డది. రొమ్ము కొట్టుకుంటూ ఇట్లా. తెలుసా మీకు? రొమ్ము గుద్దుకోవడం తెలుసా? ఎంత వేదనది, ఎంత పశ్చాత్తాపం అంటారు దాన్ని. మోకరించి కన్నీళ్లు గారుస్తూ రొమ్ము బాదుకుంటూ గుండె బాదుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎంత బాగుండును. అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చడా? అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతురాలుగా తీర్చడా? నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? రొమ్ము బాదుకుంటున్నావా? గుండె బాదుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం అదే కదా. మరి సుంకరి అలాంటి ప్రార్థన చేస్తూ నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైన కన్నీటితో పాపములు ఒప్పుకొని రొమ్ము కొట్టుకుంటూ గుండె బాదుకుంటూ, పాపినైన నన్ను కరుణించు ప్రభువా, నీవే పాపములు క్షమించే దేవుడవు, నువ్వు తప్ప పాపములు క్షమించే దేవుడు మరొక దేవుడు లేడయ్యా. నా కోసం శిలువలో మరణించిన యేసయ్యా, నన్ను రక్షించమంటూ ప్రార్థన చేస్తూ తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఏం చేశాడు సుంకరి? తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న వాళ్ళంటే యేసయ్యకు చాలా ఇష్టం. తగ్గించుకోవడము ఆయననే నేర్పిండు. యేసుప్రభును తిట్టిన పడ్డాడు, కొట్టిన పడ్డాడు, గేలి చేసిన పడ్డాడు, అవమానపరిచిన పడ్డాడు, నోరు తెరవలేదు. ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు, భరించాడు, చివరికి క్షమించాడు అందరినీ. అలాంటి మనసు క్రైస్తవ సమాజానికి ఉండాలి. దేవుని పిల్లలకు ఇలాంటి గుణం ఉండాలి. తగ్గించుకోవడమే. ఎవరైనా తిడితే పడు, ఈ చెంప కొడితే ఈ చెంప ఇమ్మన్నాడు దేవుడు. ఏమంటావు? ఒక చెంప కొడితే మరొక చెంప ఇవ్వమన్నాడు కదా. ఏది మనం ఇస్తున్నామా? తాస్పాములు మీరు ఒక్క మాట అంటే పడతారా మీరు? క్రైస్తవులు మళ్ళీ పేరుకు. మీరు సుంకర్ లాంటి వాళ్ళు కాదు, పరిచయం లాంటి వాళ్ళు. ఎట్లా పరలోకం దొరుకుతుంది చెప్పండి? ఇప్పటికైనా ఏడ్చి ప్రలాపించండి, పాపములు ఒప్పుకోండి, తగ్గించుకోండి. ఎదుటివారి ఎడల తగ్గించుకోవాలి. సుంకరి
మరి తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిసయ్యుని దగ్గరికి పోలే దేవుడు, సుంకరు దగ్గరికి వచ్చి నిలబడి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఇల్లంటే పరలోకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులే రేపు పరలోకం పోతారమ్మా. అయ్యో, అవినీతి పరులు పోరు, పాపం దాచుకున్న వాళ్ళు పోరు, రొమ్ము కొట్టుకొని ప్రలాపించని వాళ్ళు పోరు. సరి అయిన పశ్చాత్తాపం నీకు లేకపోతే, సరి అయిన కన్నీటి ప్రార్థన నీలో లేకపోతే నువ్వు పరలోకం పోవు, కష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోకం చేరాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. సుంకర వలె మేము మా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి గుండె బాదుకొని నిజమైన పశ్చాత్తాపం కలిగి విరిగి నలిగిన హృదయం గలవారే, విరిగి కలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలిగా మేము భావిస్తున్నాం. మమ్మలను ప్రభువా అంగీకరించి మేము ఎప్పుడు కూడా తగ్గించుకొని బ్రతకడానికి నేర్పించండి. యేసు నామములో చిన్న ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి